హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలోని క్లాక్ స్పీడ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం బేస్ క్లాక్ స్పీడ్ అంటే ఏంటి, బూస్ట్ క్లాక్ స్పీడ్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు సిపియూ స్పెసిఫికేషన్ మీరు గమనిస్తే అక్కడ మీకు బేస్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్ అని, బూస్ట్ క్లాక్ స్పీడ్ 4.5 గిగాహెర్ట్జ్ అని చెప్పి చూడడం అయితే జరుగుతుంది. ఏంటివి అంటే కనుక ముందుగా బేస్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే ఇది సిపియూ యొక్క నార్మల్ స్పీడు. అంటే మీరు బేసిక్ లెవెల్లో వర్క్స్ ఏవైనా చేస్తున్నప్పుడు ఒక స్టేబుల్ ఎఫ్పిఎస్ ఇవ్వడానికి, స్టేబుల్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఈ బేస్ క్లాక్ స్పీడ్ అనేది యూజ్ అవుతుంది. అంటే సిపియూ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ఈ బేస్ క్లాక్ స్పీడ్లోనే తన ఓవరాల్ వర్క్ మొత్తాన్ని అయితే చేస్తుంది. నౌ కమింగ్ టు ది బూస్ట్ క్లాక్ స్పీడ్. ఈ బూస్ట్ క్లాక్ స్పీడ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే మీరు వీడియో గేమ్స్ ఆడుతున్నా, లేదంటే వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా, ఏవైనా 3D మోడల్స్ రెండర్ చేస్తున్నా ఇలా టైంలోని మీకు ఈ బూస్ట్ క్లాక్ స్పీడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. ఇది టెంపరరీగా యాక్టివేట్ అయితే అవుతుంది. అంటే ఎప్పుడైతే మీరు రెండరింగ్ ఆన్ చేస్తారో ఆ టైంలోని ఏదైతే 2.5 గిగాహెర్ట్జ్ ఉంది కదా, దీని నుంచి 4.5 గిగాహెర్ట్జ్ దీని యొక్క మ్యాక్సిమం బూస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఈ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి ఇక్కడ పనిచేసి క్లాక్ స్పీడ్ అంటారు దాన్నే. ఈ స్టేజ్లోకి వెళ్ళి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేసి తొందరగా మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇచ్చేసి మళ్ళీ నార్మల్గా యథావిధిగా బేస్ క్లాక్ స్పీడ్లోకి వచ్చేస్తుంది. ఇది ఎక్కువసేపు బూస్ట్ క్లాక్ స్పీడ్లో ఉందనుకోండి, ప్రాసెసర్ అనేది ఎక్కువ హీట్ని జనరేట్ చేస్తుంది. దాంతోపాటుగా ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. అందుకని చెప్పి ఇది ఎక్కువ శాతం బేస్ క్లాక్ స్పీడ్లోనే ఉంటుంది, బూస్ట్ క్లాక్ స్పీడ్లో ఉండదు. దాని అవసరానికి అనుకూలంగా ఎప్పుడెప్పుడు అవసరం పడుతుందో ఆ టైంలో మాత్రమే అది బేస్ నుంచి బూస్ట్కి అయితే వెళ్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే కనుక మనకడ ఒక బైక్ ఉందనుకోండి, మనం సిటీలోని ఒక స్పీడ్లో తోలుతాం, హైవేలోని ఒక స్పీడ్లో తోలుతాం. అంటే సిటీలోని 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాం అనుకోండి, హైవేలోకి వెళ్ళేటప్పటికి 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్తాం. ఎలా అయితే మనం మన రోడ్ కండిషన్ని బట్టి, మనం ఉన్నటువంటి ఏరియాని బట్టి స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటామో, అలాగే మన ప్రాసెసర్ కూడా దాని యొక్క వర్క్ లోడ్ని బట్టి ఓవరాల్గా ఈ స్పీడ్ని అయితే కంట్రోల్ చేసుకుంటుంది. ఈ స్పీడ్ అనేది మినిమం 2.5 గిగాహెర్ట్జ్ నుంచి మ్యాక్సిమం 4.5 గిగాహెర్ట్జ్ అయితే ఉంటుంది. నేను ఈ చెప్పిన ఎగ్జాంపుల్ని బట్టి మీరు ప్రాసెసర్ని పర్చేస్ చేసే టైంలోనే అక్కడ స్పెసిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది బేస్ ఫ్రీక్వెన్సీ ఎంత, బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అని చెప్పి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను క్లాక్ స్పీడ్లోని గిగాహెర్ట్జ్తో కొలుస్తారు. ఆ వీడియో చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్లో అయితే పెడతాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే ఆ వీడియోని అయితే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం క్యాషే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ క్యాష్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి సిపియూ పక్కనే అయితే ఉంటుంది, చాలా సన్నిహితంగా ఉంటుంది, స్నేహితురాలు అనేది చెప్పుకోవచ్చు. దీని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆ డౌట్స్ అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ అవడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ అప్. బాయ్.